చాలామంది ఎలా ఆలోచిస్తారంటే, అమ్మో! ఏదైనా చేస్తే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో చూసి నలుగురు 4 రకాలుగా అనుకుంటాడు. అనుకోని నలుగురు 4 రకాలు కాకపోతే 40 మంది 40 రకాలుగా లేదా 400 రకాలుగా అనుకోని నీకు అనవసరం. ఇది నీ లైఫ్. మనం చేసే ఒక పని వల్ల ఎదుటివారికి నష్టం కానంత వరకు మనకు కష్టమైన పర్వాలేదు. మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నలుగురు ఏమనుకుంటారో, 100 మంది ఏమనుకుంటారు, నీకేంటి? నీ కష్టమైన రోజు వాళ్ళు వచ్చారా? వస్తారా? రారు. నువ్వు కష్టం అనుకున్న రోజు నీకు సాయం చేయడానికి ఎవ్వరూ రారు. నువ్వు మంచిగా ఉన్నావు అన్న రోజు కిందకు తోసేయడానికి అయితే 100 మంది పరిగెత్తుకొని వస్తారు. చాడీలు చెప్పుకునే వాళ్ళు చెప్పుకొని నీకేంటి పని? నీ లైఫ్ నీ ఇష్టం కదా. ఏ బట్టలు వేసుకోవాలి, ఏం చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి డిసైడ్ చేయడానికి ఎవరు వాళ్ళు? నువ్వు చేసే పని వల్ల ఎదుటివారికి నష్టం లేదా? ఎదుటివారికి కష్టం లేదా? నీ ఇష్టం. నువ్వు నచ్చినట్టు నువ్వు బ్రతుకు. ఎదుటి వాళ్ళ గురించి పట్టించుకుంటూ కూర్చుంటే లైఫ్ నీది. వాళ్ళ చేతులు తీసుకెళ్ళి పట్టు. నీ లైఫ్ నువ్వు హ్యాపీగా నచ్చినట్టు బ్రతుకు. ఇగ్నోర్ ఆల్.